గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల కారణంగా అన్ని వ్యవస్థలు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కాల్వల్లో గుర్రపు డెక్క, తూడు వంటి వాటిని తొలగించే విషయంలో కూడా అప్పటి పాలకులు కనీసం మాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం వలన ప్రస్తుతం కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఏలూరు పోణంగి వద్ద ఉన్న బ్రిడ్జ్ వద్ద తమ్మిలేరు నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. అలాగే గుర్రపు డెక్క తొలగించే పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు గతంలో పోణంగి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకునేదని, అయితే మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ముందు చూపుతో నిర్మించిన బ్రిడ్జ్ కారణంగా ఆ ప్రమాదం తప్పిందని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన గుర్రపు డెక్క తొలగించే పనులు చేపట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, పెద్దిబోయిన శివప్రసాద్, అమరావతి అశోక్, మెరుగుమాల శ్రీను, సాంబశివరావు, బోసుబాబు, పైడి వెంకట్రావు తదితరులు ఉన్నారు. అన్న ఈడే చేస్తాను లేదు అక్కడ మరి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మరి ఏలూరు జిల్లా అన్నీ కూడా వాగులు అన్నీ కూడా పొంగుతున్నాయి. అలాగే తమ్మిలేరు కూడా మరి రావటం జరిగింది. దానిలో భాగంగానే మరి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మా నాయకులు కూడా ఎక్కడికక్కడ ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు అంతా కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఏదైతే పానింగ్ గ్రామంలో మరి వంతిన బుజ్జిగారాయంలో ఏదైతే కట్టారో
ఈ తమ్మిలేరు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ ఉండటానికి గల కారణం ఆ రోజున వంతెన కట్టబట్టే. ఈ రోజున ఇక్కడంతా కూడా గుర్రపు డెక్క అంతా కూడా ఇక్కడ ఆగిపోయి మరి రేపొద్దున వంతెనకి ఏదైనా ఉధృతిగా రేపొద్దున ఇంకా ఎంతకంటే ఉధృతి వస్తే వంతెనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది ముందు జాగ్రత్త చర్యగా మరి ఇమీడియట్గా యుద్ధ ప్రతిపాదికన మరి మిషన్లు పెట్టి ఏదైతే గుర్రపు డెక్క ఉందో అదంతా కూడా తొలగించడం జరుగుతుంది. ఇలాగే మరి తమ్మిలేరు వంతెన దగ్గర కానీ అలాగే ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజీ వద్దను కానీ ఎప్పటికప్పుడు అధికారులందరినీ కూడా పర్యవేక్షిస్తూ నీళ్లు ఎక్కడా పెరక్కోకుండా రేపు పైన ఇంకా నీళ్లు వదిలినా కూడా ప్రజలెవరికి ఇబ్బంది జరగకోకుండా ఉండేటట్టుగా అన్నీ కూడా చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పనిసరిగా ఏ ఇబ్బంది జరగదు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి సంఘటనలు జరగకోకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏదైతే లోగడ ప్రభుత్వం చేసిన కారణాల వల్ల ఈ వర్షపు వల్ల రోడ్లు మటుకు చాలా మటుకు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రేపు వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా వాటిలన్నింటిని కూడా ముందు జాగ్రత్తగా వాటిని వేయడం జరుగుద్ది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మరి ఇంకొక 24 గంటల పాటు వర్షాలు అంటున్నారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరో కూడా వైరల్ ఫీవర్ బారిన పడకూడదు. కాచిన నీళ్ళే తాగాలి. అందరూ కూడా ఈ చలిగాల్లో బయటికి తిరగకోకుండా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.